నుంచి జరిగిన అనేక కార్యక్రమాల్ని వారు దేశ ప్రజల దృష్టికి తీసుకువెళ్ళడం, మళ్ళా 1,00,000 కోట్లు యువకులకి తో ఏ విధంగా అభివృద్ధి చెందాలి, జిఎస్టీని ఏ విధంగా చేయాలి. ఇవాళ దేశంలో ర్యాంకింగ్ ఇచ్చింది అమెరికా. భారతదేశం అద్భుతంగా ఉంది. ఈ ట్రంప్ యొక్క పిలుపులకి ఎవ్వరు కూడా భయపడేది లేదు. ఆ ట్రంపులు పిలుపులు ఇక్కడ ప్రతిపక్ష నాయకుడిలానే రాహుల్ గాంధీ కూడా మరో చిన్న ట్రంప్, మన ఆంధ్రదేశం భారతదేశంలో చిన్న ట్రంప్. అతనికి ఏ విధమైనటువంటి మైండ్ ఉందో మన రాహుల్ గాంధీ కూడా అలాంటి మైండే ఉంది మేడం. ఇది దేశ రాజకీయాల్ని, రాష్ట్ర రాజకీయాల్ని దృష్టిలో పెట్టుకుని మరింత బలోపేతమైనటువంటి కూటమిని ఏర్పాటు చేయాలి. ఆ విధంగా ముందుకు వెళ్ళాలి. ప్రతి కార్యక్రమాన్ని పార్టీ స్వీకరించాలి. భారతీయ జనతా పార్టీ అందరం కూడా స్వతంత్ర దినోత్సవాన్ని చేస్తున్నాం, చేస్తూ ఉంటాం. గత అనేకమైన సంవత్సరాలుగా స్వతంత్రం వచ్చిన కాడి నుంచి కూడా చేస్తున్నాం. కానీ తిరంగా యాత్ర చేయాలి. అందులో దేశంలో ఉన్నటువంటి ప్రతి ఎంప్లాయీ పాల్గొవాలి. కలెక్టర్ పాల్గొవాలి, ముఖ్యమంత్రి గారు పాల్గొవాలి, ప్రజలు పాల్గొవాలి. ప్రజల ఇళ్ల మీద జెండాలు ఎగరేయాలి. ఈ 10,000 జెండాల్ని ఈ జిల్లాలో వితరణ చేసి ప్రజల చేత, ప్రజల ఇళ్ల మీద జాతీయ జెండాను ఎగరవేయాలి. ఇది చిన్న కార్యక్రమం అనేది కాకుండా ప్రజలందరూ కూడా, ఇక్కడ సిఆర్పిఎఫ్ కూడా పెద్ద ర్యాలీ చేశారు, తిరంగా ర్యాలీ చేశారు. భారతీయ జనతా పార్టీ అన్ని అసెంబ్లీల్లో చేశారు, అన్ని మండలాలను చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా తిరంగా ర్యాలీ 13, 14, 15 మనం ఈ కార్యక్రమాన్ని జాతీయ జెండా కార్యక్రమాన్ని చేసుకున్నాం. దీనికి అతీతంగా ఈవేళ దేశంలో జరిగిన అనేక కార్యక్రమాలను ప్రజల దృష్టిలోకి తీసుకువెళ్ళాలి. ఈ తిరంగా యాత్ర మూలంగా దేశభక్తి నిర్మాణం చేయాలి, క్రమశిక్షణ నిర్మాణం చేయాలి. దేశంలో ఒక అవినీతి లేని సమాజాన్ని, క్రమశిక్షణని, అలానే మనం ప్రధానమంత్రి భారతదేశంలో గమనించినట్లయితే 13 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 11 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఏ రోజు సెలవు పెట్టకుండా, స్ఫూర్తి ఏ రోజు సెలవు పెట్టకుండా